సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం మిత్రులందరికీ నమస్కారం. ఈ రకంగా ఇది మూడవసారి మనం కలుసుకోవడం. మీరందరూ కూడాను ఆనందంగానే ఉన్నారని, ఈ లాక్డౌన్లో మనకి లభించినటువంటి 60 రోజుల సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నారని, సద్వినియోగం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ సమయాన్ని పుస్తక పఠనం కోసము, తరువాత భాష మీద పట్టు సాధించటం కోసము, జనరల్ నాలెడ్జ్ని పెంచుకోవడం కోసము, అదేవిధంగా మనకి నచ్చినటువంటి సబ్జెక్ట్స్ లోతుల్లోకి వెళ్ళడానికి ఈ కాలఖండాన్ని, ఈ 60-70 రోజుల లాక్డౌన్ పీరియడ్ ఏదైతే ఉందో దీన్ని మనము ఉపయోగించుకోవాలి. ఆ రకంగానే ఉపయోగించుకున్నామని, అందరం ఉపయోగించుకున్నారని నేను ఆశిస్తున్నాను. నేను ఆ రకంగా కొంత ప్రయత్నం చేశాను, కొన్ని టార్గెట్స్ పెట్టుకుని ఆ రకంగా పనిచేశాను. అదే రకంగా మీరు కూడా చేసి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి అవకాశం బహుశా మళ్ళీ రాదు మనకి. ఎందుకంటే ఇన్ని రోజులు మనము పూర్తిగా వేరే ఏ పని చేయకుండా అధ్యయనం మీద, అధ్యవసాయం మీద, మన యొక్క సాధన మీద దృష్టి పెట్టడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇళ్లలో ఉండి మనము చేయవలసినటువంటి పనులు కాబట్టి ఇవి మీరందరూ చేసి ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చేయలేకపోయినా మనకి ఇంకొక 15-20 రోజుల సమయం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ 15-20 రోజుల్లో కొన్ని టాపిక్స్ని ఎంచుకోండి, వాటిని అధ్యయనం చేయండి, లేకపోతే కొన్ని నవలలు చదవండి, మీకు నచ్చినవి, మీకు నచ్చినటువంటి న్యూస్ పేపర్స్ ఆన్లైన్లో చదవండి, లేదా ఏదో ఒక సబ్జెక్టు. ప్రస్తుతం లడాఖ్లో చైనాకి భారత్కి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన లోతుపాతులు, లడాఖ్ ప్రాంతపు జాగ్రఫీని అధ్యయనం చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో దీని గురించి మనము జర్నలిస్టులు అయిన తర్వాత దీని గురించి పదే రాయవలసి రావచ్చు. కాబట్టి మనము ఇటువంటివి ఈ 15-20 రోజులు, ఇంకా మనకి మిగిలినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మనము వీ విల్ బికమ్ రిచర్, వీ విల్ బికమ్ ఎన్రిచ్డ్ ఆఫ్టర్ ది లాక్డౌన్ పీరియడ్ అన్నమాట. మనము ప్రధానంగా నా విషయం అనువాదం కాబట్టి అనువాదానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని మనము మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారి ఆన్లైన్లో మనం మాట్లాడుకున్నప్పుడు నేను అనువాదము పాండమిక్ కోవిడ్ వచ్చిన తరువాత జర్నలిజంలో ప్రవేశించినటువంటి కొత్త పదాల గురించి మీతో చర్చించాను. దానిలో ప్రత్యామ్నాయ పదాలను సృష్టించమని, తరువాత కొన్ని అనువాద పదాలను మెరుగుపరచమని చెప్పి మీకు టాస్క్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మీకు న్యూస్ పేపర్స్, ఒక విషయాన్ని ఇంగ్లీష్లో రాసినటువంటి విషయాన్ని ఏ రకంగా మనము అనువాదం చేయవచ్చును, లేకపోతే అనువాదం చేసినటువంటి 2-3 పేపర్లని పక్కన పెట్టుకుని వాటిని తులనాత్మకంగా అధ్యయనం చేసుకుని ఎవరి అనువాదం ఎలా ఉంది, ఎవరు చేసిన దానిలో ఏ అంశాలు బాగున్నాయి చూసి ఒక బేరీజు వేయమన్నటువంటి టాస్క్ ఇచ్చాము. రెండవసారి మీకు అనువాదానికి సంబంధించి కొన్ని థియరిటికల్ అంశాలని మీ ముందు నేను ఉంచాను. దానికి సంబంధించి కూడా ఒక 5-6 ప్రశ్నలు మీకు పంపించాను. మీరు పూర్తి స్పీచ్ విన్నారా లేదా, పూర్తి క్లాసుని మీరు అటెన్షన్తో విన్నారా లేదా అని తెలుసుకోవడం కోసము ఒక 5-6 ప్రశ్నల్ని పంపించడం జరిగింది. వాటికి మీరు జవాబు ఇచ్చారు. ముఖ్యంగా మిజో కార్బీ రామాయణం, దాన్ని కార్బీ భాషలో ఏమంటారు అన్న ప్రశ్నకి మీరు వినరనుకున్నాను, కానీ చాలామంది దానికి సరైనటువంటి జవాబు పంపడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు మనం అనువాదానికి సంబంధించినటువంటి మరొక 2-3 అంశాలని చర్చిద్దాము. దీని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చినట్లయితే మరికొన్ని అంశాలను కూడా చర్చిద్దాము. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే, అనువాదము చేసే సమయంలో 2 ప్రధానమైనటువంటి ధోరణులు ఉన్నాయి. ఈ 2 ప్రధానమైన ధోరణుల యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, దాని లాభాలు నష్టాలు, వీటికి సంబంధించి మనము బేరీజు వేద్దాము. మొట్టమొదటిది, నేను దానికి పేరు పెట్టింది ఏంటంటే బైబిల్ ట్రాన్స్లేషన్. రెండవది భాగవత ట్రాన్స్లేషన్. ఇవి నేను సృష్టించినటువంటి పదాలు. అంటే రెండు శైలుల్లో మనం అనువాదం చేస్తాం, 2 స్టైల్స్లో మనం అనువాదం చేస్తాం. ఒకటి బైబిల్ స్టైల్. బైబిల్ స్టైల్ అంటే బైబిల్ని మీరు ఎవరన్నా కనుక అధ్యయనం చేసినట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్ ఏ రకంగా ఉండాలి అంటే బైబిల్లో చేసిన రీతిలో ఉండాలి. ఎందుకంటే బైబిల్ అనువాదంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, బైబిల్ ఒరిజినల్గా హీబ్రూ భాషలో రాశారు. హీబ్రూ భాష కేవలం ఇజ్రాయిల్ మూలానికి చెందినటువంటి, యూదులకు చెందినటువంటి భాష. చాలా తక్కువ మంది, లక్షల సంఖ్యలో మాత్రమే ఉన్నారు ఆ భాష మాట్లాడేవాళ్ళు.
అక్కడి నుంచి బైబిల్ని ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువాదం చేశారు. క్రైస్తవం ఏ రకంగా వ్యాపిస్తూ పోయిందో ఆ రకంగా ఆయా భాషల్లో దాన్ని అనువాదం చేస్తూ పోయారు. ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు, జర్మన్లోకి అనువాదం చేశారు, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన భాషల్లోకి అనువాదం చేశారు. కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్లో పూర్తి బైబిల్ని అనువాదం చేయటం సాధ్యం కాని సమయంలో కొన్ని ట్రాక్ట్స్ అనువాదం చేయటం జరిగింది. అంటే కొన్ని భాగాలని అనువాదం చేయటం జరిగింది, కొన్ని ప్రధానమైనటువంటి సూక్తులను అనువాదం చేయటం జరిగింది. సో ఇలాగ మొత్తంలో ప్రపంచం మొత్తంలో ఎక్కువగా అనువాదం చెందినటువంటి పుస్తకాల్లో బైబిల్ ఒకటి. బైబిల్ అనువాదంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక్క అక్షరం ఎక్కువ ఉండదు, ఒక్క అక్షరం తక్కువ ఉండదు. ఒరిజినల్లో ఏ ఏ పదాలు ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయ పదాలు మాత్రమే ఉంటాయి. అదనంగా ఒక్క వాక్యం కూడా వివరణాత్మకంగా ఉండదు. చాలా పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్. అంటే అనవసరమైనటువంటి ఒక్క పదము కూడా ఉండదు. దిస్ ఈజ్ వన్ స్టైల్ ఆఫ్ ట్రాన్స్లేషన్. అనువాదంలో ఇది ఒక శైలి. అంటే మూలంలో ఉన్నటువంటి భావాలన్నిటినీ మూలంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్నే పదాలలో అంతే ఎకనామికల్గా అనవసరమైనటువంటి ఒక్క పదం లేకుండా అనువాదం చేయటం, ఇది బైబిల్ అనువాదకారులు చేసినటువంటి గొప్ప పని. చాలామంది పండితులు ఆ భాష నిపుణులు కూర్చుని సరైనటువంటి పదాల ఎంపిక చేయటమే కాకుండా ఎంపిక చేసిన తరువాత ఆ పదాలను సరిగ్గా అతుకుతున్నాయా లేదా పదే పదే గమనించి చేసినటువంటి అనువాదం. అందుకని సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఎంవి కామత్ అనువాదకులందరూ తప్పనిసరిగా బైబిల్ని చదవాలి అని చెప్పేవారు. సుప్రసిద్ధ జర్నలిస్ట్ ఆయన. ఇలస్ట్రేటెడ్ వీక్లీ అనేటటువంటి పత్రికకి ఆయన ఎడిటర్గా పనిచేశారు. ఒకానొక సమయంలో భారతదేశంలో జర్నలిజంని డిఫైన్ చేయడానికి మ్యాగజైన్ జర్నలిజం విషయంలో మేరు శిఖర సమానమైనటువంటి పేపర్ ఇలస్ట్రేటెడ్ వీక్లీ వారం వారం వచ్చేది. దానిలో ఫోటోగ్రాఫ్స్ చాలా గొప్పగా ఉండేవి, దాని కంటెంట్ రైటింగ్ స్కిల్స్ కూడా చాలా గొప్పగా ఉండేవి. అందులో ఒక వ్యాసము ప్రచురితమైందంటే ఆ వ్యక్తి చాలా గొప్పవాడు, ఆ రచయిత చాలా గొప్పవాడు అన్నటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఉండేది. కాబట్టి ఇలస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడైనటువంటి ఎంవి కామత్ యువ జర్నలిస్టులకి ఆ హ్యాండ్ బుక్ ఆఫ్ జర్నలిజం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన చెప్తారన్నమాట, జర్నలిస్టు అయినటువంటి ప్రతి వ్యక్తి చదవవలసిన పుస్తకము బైబిల్. ఎందుకంటే అనువాదము ఎంత కన్సైజ్గా ఉండాలో, పదాల ఎంపిక ఎంత ఎకనామికల్గా ఉండాలో ఇది బైబిల్ అనువాదం ద్వారా జర్నలిస్టు తెలుసుకోవచ్చు. అనవసరమైనటువంటి పదాలు లేకుండా మన అనువాదంలో వృధా అభివ్యక్తులు లేకుండా ఉండాలి అన్నట్లయితే బైబిల్ నుంచి మనము పాఠాలు నేర్చుకోవచ్చు అని ఆయన పదే పదే చెప్పేవారు. దిస్ ఈజ్ వన్ స్టైల్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ఇక రెండవ స్టైల్ ఆఫ్ ట్రాన్స్లేషన్ భాగవత టైప్ అని చెప్పి నేను ఇందాక చెప్పాను. భాగవత టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్లో గొప్పదనం ఉంది దీనిలో కూడాను. అదేంటంటే ముఖ్యంగా భాగవతము భారతీయ భాషలన్నిటిలోకి అనువాదం జరిగింది. అసమియాలోకి జరిగింది, బంగ్లాలోకి జరిగింది, తెలుగులోకి జరిగింది, తమిళంలో జరిగింది, కన్నడంలో జరిగింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో 14-15వ శతాబ్దాల సమయంలో ఈ దేశం పైన విదేశీ దండయాత్రలు జరుగుతున్న సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేందుకు, దిటవునిచ్చేందుకు, దైవభక్తి వైపు మరల్చేందుకు భాగవతాన్ని ఉపయోగించుకున్నారు. ఒకే సమయంలో 200 సంవత్సరాల కాలఖండంలో దేశవ్యాప్తంగా దీన్ని అనువాదం చేశారు. భాగవతము, భారతము, రామాయణము ఈ 3 ప్రధానంగా అనువాదం జరిగినాయి. అయితే భాగవతము అన్ని భాషల్లోకి అనువాదం జరిగింది. అయితే భాగవతం స్టైల్ ఏంటి? భాగవతం అనువాద స్టైల్ చాలా ఫ్రీ స్టైల్ అనువాదం. అంటే మూలంతో కాంప్రమైజ్ కావటం లేదు. మూలం ఏదైతే మూల భాషలో ఉన్నటువంటి అభివ్యక్తి ఉందో దాంతో కాంప్రమైజ్ కారు. బట్ అట్ ది సేమ్ టైం స్థానిక ప్రజలకు అర్థం చేయించే దిశగా ఆ అనువాదాన్ని కాంటెక్స్చువలైజ్ చేస్తారు. కాంటెక్స్చువలైజేషన్ అంటే సందర్భీకరించారు. ఉదాహరణకి ఒక కార్బీ అనేటువంటి భాష ఉందనుకోండి, లేదా అసమ్యా భాష ఉందనుకోండి. ఉదాహరణకి అసమ్యా భాషలో అక్కడి ప్రజల జీవన శైలికి అనుకూలమైన రీతిలో పదాల ఎంపిక చేయటం,
అక్కడి ప్రజలకు అర్థమయ్యేటటువంటి అభివ్యక్తుల్ని పెట్టడం. దీనికోసం అవసరమైతే కొంత స్వేచ్ఛను తీసుకుని మూలాన్ని విశదీకరించటము, విస్తృతీకరించటం. విశదీకరించడం అంటే కొంత ఎక్స్పాండ్ చేయటం, కొంత ఎక్స్ప్లెయిన్ చేయటం. విస్తృతీకరించడం అంటే కొంత ఎక్స్పాండ్ చేయటం. ఈ రకంగా చేసి అనువాదం చేయబడింది. భాగవతము ఒరిజినల్ సంస్కృతంలో ఉన్నటువంటి అభివ్యక్తులు అస్సాంకి వెళ్ళినప్పుడు అస్సామీ ప్రజలకు తెలిసినటువంటి కులాలు, తెగలు, జాతుల పేర్లు వచ్చినాయి. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకము. పులింద, ఆంధ్ర, పుల్కోశ ఇట్లాంటి వివిధ జాతుల వాళ్ళు వీళ్ళందరూ కూడాను విష్ణువుని శరణు వేడాలి అని చెప్పేటటువంటి శ్లోకము. దానిలో దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు, జాతుల ప్రస్తావన ఉంటుంది. దీన్ని అసమ్యాలో అనువాదం చేసినప్పుడు నేను ఆ అసమ్య అనువాదాన్ని చూసినప్పుడు అస్సాములో ఉన్నటువంటి తెగల పేర్లను అనువాదకుడు జోడించాడు. కిరాట, కచారి, ఖాసీ, గారో, మిరి, యవన, కంక, గోవాల్, అసమ, ములక, రజక, తురక, కమర, మేచ, చండాల. అంటే పులింద, ఆంధ్ర ఈ రకరకాల జాతుల పేర్లకు బదులు ఈ పదాలని వాడారు. దీన్ని కాంటెక్స్చువలైజేషన్ అంటారు. ఎందుకంటే ఈ ఆంధ్ర ఇటువంటి పేర్లు ఆంధ్ర జాతి, పులింద్ర జాతి, ఐంద్ర జాతి ఫలానా ఇవన్నీ వీటి గురించి రాసినట్టయితే అస్సాంలో ఉన్నటువంటి పాఠకుడికి అర్థం కాదు. కాబట్టి భాగవత అనువాదకారుడు ఏం చేశాడంటే అసమియా భాషలో తెలిసినటువంటి తెగల పేర్లను జోడించాడు. దీన్ని కాంటెక్స్చువలైజేషన్ అంటాం. సందర్భీకరణ అంటే అక్కడ అనువాదకుడు అనువదిస్తున్నటువంటి భాషను చదివే వ్యక్తుల నేపథ్యాన్ని తెలుసుకుని చేసినటువంటి అనువాదం అన్నమాట. సో దీన్ని కాంటెక్స్చువలైజేషన్ అంటారు. సో కాంటెక్స్చువలైజేషన్ కొన్ని సందర్భాల్లో ఎక్స్పాన్షన్ కూడా చేయటం జరిగింది. అంటే ఆ భావాన్ని వివరించే ప్రయత్నం చేసింది. సో ఇది మీకు భాగవతాన్ని కానీ రామాయణాన్ని కానీ చదివినట్లయితే మీకు ఇవి చాలా కనిపిస్తాయి. కొన్ని చోట్ల కొంత వీళ్ళు తమకి నచ్చినటువంటి కొన్ని అభివ్యక్తులు పెట్టారు. ఉదాహరణకి రామాయణంలో ఎక్కడ కూడాను లక్ష్మణ రేఖ ప్రస్తావన లేదు. వాల్మీకి రాసినటువంటి రామాయణంలో లక్ష్మణ రేఖ ప్రస్తావన లేదు. కానీ మన దేశంలో లక్ష్మణుడు వెళ్తూ రాముడి కోసం వెళ్తూ బంగారు జింకను వెతుక్కుంటూ వెళ్ళిన రాముణ్ణి రక్షించేందుకు వెళ్తూ లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీశాడు అని చెప్తారు. వాల్మీకి రామాయణంలో ఇది లేదు. తరువాత అనువాదకుడికి ఎవరికో కొంత సొంత భావాలను జోడించి దాన్ని మెరుగుపరచాలన్నటువంటి ఆలోచన వచ్చింది. ఆయన దానిలో జోడించారు. లక్ష్మణ రేఖ అన్నది వాల్మీకి రామాయణంలో లేదు, ఒరిజినల్లో లేదు. కానీ ఈయన జోడించారు, విస్తృతీకరించారు. సో అదేవిధంగా మనందరికీ చెప్తారు, రాముల వారు రావణాసురుడిని చంపిన తర్వాత లక్ష్మణుడు అంటాడు, ఇంత బంగారు లంకను వదిలిపెట్టి అయోధ్యకి ఎందుకు, ఇక్కడే ఉండిపోదామని అంటాడు. అప్పుడు రాముడు లేదు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచసి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పాలి అని చెప్పారని చెప్పి మనకు వింటుంటాం. అంటే నాకు లంక బంగారు లంక అయినప్పటికి కూడా నాకు బంగారు లంక అంటే ఇష్టం లేదు, నాకు జనని నా తల్లి అయినటువంటి మాతృభూమి అయినటువంటి నా అయోధ్య నాకు చాలా ఇష్టం అని చెప్పి రాముల వారు అన్నారని చెప్పి చాలా ఫేమస్ అయిపోయింది ఆ శ్లోకం. ప్రతి వాళ్ళు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటుంటారు. వాస్తవం ఏంటంటే వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకం లేదు. ఇది ఆధ్యాత్మ రామాయణంలో ఉంది. ఆధ్యాత్మ రామాయణము వాల్మీకి రామాయణం యొక్క అనుకరణ. దానిలో కొంత విస్తృతీకరించారు, కొన్ని కొత్త పాయింట్స్ని యాడ్ చేశారు. కాబట్టి ఈ రకంగా ఇది రెండవ స్టైల్ అనువాదము. మూలానికి దగ్గరగా ఉంటూ, మూలానికి వీలైనంత దగ్గరగా ఉంటూ, మూలాన్ని చెడగొట్టకుండా మూలాన్ని విస్తృతీకరించటము, విశదీకరించటము, మూలాన్ని సందర్భీకరించటము, కాంటెక్స్చువలైజ్ చేయటము. ఇది రెండవ శైలి అనువాదము. జర్నలిస్టులుగా ఉన్న సమయంలో మనకి ఈ రెండు శైలులు కూడా అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రసంగాలను అనువాదం చేయవలసి రావచ్చు ఎడిట్ పేజీ కోసము, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనము కొన్ని ప్రధానమైనటువంటి డాక్యుమెంట్స్ ఏదో రెండు ప్రభుత్వాలకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు లాంటివి ఏమన్నా ఉన్నాయి, వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో మనము బైబిల్ మోడ్లోకి వెళ్ళాలి.
కరెక్ట్గా సరైనటువంటి పదాలను ఎంపిక చేసేటటువంటి పని చేయాలి. అది ఎంత క్లుప్తంగా ఉందో దీనిని కూడా భావాన్ని కూడాను మనం మన భాషలో అంటే అనువాద భాషలో అంతే క్లుప్తంగా అంతే పక్కడబందీగా చేసేటటువంటి ప్రయత్నం చేయటం ఇది ఒక శైలి. కొన్ని సందర్భాల్లో ఇది అవసరం అవుతుంది. ముఖ్యంగా లేఖలు రాస్తారు కొందరు ప్రముఖులు, బహిరంగ లేఖలు రాస్తారు, వాటిని మనం ఎడిట్ పేజీలు అనువాదం చేయవలసి రావచ్చు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ శైలి మనకి చాలా పనికొస్తుంది. ముఖ్యంగా నవలలు, కథలు అనువాదం చేసేటటువంటి వారికి కూడాను ఈ శైలి చాలా అవసరం అవుతుంది. రెండవ శైలి వార్తలు రాసే సమయంలో మనకి అవసరం అవుతుంటుంది. ఎందుకంటే వార్తలు రాసే సమయంలో చాలా సందర్భాల్లో మనకి వార్త ఇంగ్లీషు నుంచి మనం అనువాదం చేస్తున్నప్పుడు, హిందీ నుంచి అనువాదం చేస్తున్నప్పుడు మూల భాషలో సులువుగా అర్థమయ్యేటటువంటి కొన్ని భావాలు, కొన్ని అభివ్యక్తులు మన భాషకు వచ్చేటప్పటికి అవి అర్థం కాకపోవచ్చు. అర్థం కాని పరిస్థితి కనుక వచ్చినట్లయితే మనం ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు మనం అనువాదం చేయాలి కాబట్టి మొక్కుబడిగా ఏదో ఒక పదాన్ని, సమానార్థక పదాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసేస్తే మన పని పూర్తి కాదు. అక్కడ మనము ఇందాక చెప్పుకున్నటువంటి 2 అంశాలు ముఖ్యంగా కాంటెక్స్చువలైజ్ చేయాలి. మన అనువాదాన్ని కాంటెక్స్చువలైజ్ చేయాలి. మన పాఠకుడికి దానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అర్థం అవ్వడం కోసము మనము మన పాఠకుడికి అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు ఏ పనులు అవసరమో అవి మనం అనువాదకుడిగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని కాంటెక్స్చువలైజేషన్ అంటాం, ఇందాకే చెప్పుకున్నాం. రెండవది దాంతోపాటు విస్తృతీకరణ. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి ఇప్పుడు లడాఖ్కి సంబంధించినటువంటి వార్తలు రోజు మనం పేపర్లో చదువుతున్నాం. లడాఖ్ ప్రాంతంలో చైనా చొచ్చుకొచ్చిన తర్వాత అక్కడ పాంగాంగ్ సో అనేటటువంటి ఒక చోటు ఉంది. ఆ పాంగాంగ్ సో అనేటటువంటి చోట ఇప్పుడు ప్రస్తుతం చైనాకి భారతదేశానికి మధ్య ముఖాముఖి ఎదురెదురుగా మన వాళ్ళు నిలబడి అక్కడ పోరాడుకుంటున్నారు ఆధిపత్యం కోసము. అక్కడ ఉన్నటువంటి ఆ భూభాగం నాదంటే నాదని ఇరు దేశాలు వాదించుకుంటున్నాయి. అయితే ఇక్కడ పాంగాంగ్ సో అన్న పదం వచ్చింది. ఉదాహరణకి మనం తీసుకుంటే పాంగాంగ్ సో అని రాసినప్పుడు సో అంటే లడాఖీ భాషలో, టిబెటన్ భాషలో, భోటీ భాషలో, భోటీ అండ్ లడాఖ్లో ప్రధానంగా మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో అది భోటీ భాష. ఈ భోటీ భాషలో సో అంటే TSO సో అంటే చెరువు అనే అర్థం. పాంగాంగ్ సో, స్పాంగుర్ సో, ఈ రకంగా సో అని వస్తే చెరువు అని అర్థము. మనం తెలుగులో అనువాదం చేసేటప్పుడు చాలామంది పాంగాంగ్ సో చెరువు అని అనువాదం చేస్తున్నాం. లెక్క ప్రకారం మనం అనువాదం ఏమని చేస్తున్నట్టు? పాంగాంగ్ చెరువు అని అనువాదం చేస్తున్నట్టు, డబుల్ చెరువు వచ్చినట్టు. ఎందుకంటే సో అంటే కూడా చెరువే కదా. పాంగాంగ్ చెరువు అంటే కొందరికి ఈ సో ఎందుకు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఎందుకు సో ఏమైపోయింది అని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ అయితే మన దగ్గర 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సో అంటే చెరువు అని పాఠకుడికి చెప్పి ఆ తరువాత నుంచి పాంగాంగ్ చెరువు అనొచ్చు. లేదా రెండవది పాంగాంగ్ సో చెరువు అని రాయడం. తప్పైనప్పటికీ కూడా ఇది మనం అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. లేదు పాంగాంగ్ సో అని రాసి వదిలేయటం. అంటే సో అని ఉంది, సోని నామవాచకాన్ని అనువాదం చేసేది లేదు కాబట్టి సో అంటే సో అని అనువాదం చేసేసి మనం తెలుగులో సో అని రాసేయచ్చు. 3 పద్ధతులు ఉన్నాయి. 3 ఒక రకంగా తప్పు కావు. కానీ పాంగాంగ్ సో అని రాస్తే TSO సో అన్న పదం అర్థము పాఠకుడికి తెలియకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది చెరువు అని చెప్పాలి. కాబట్టి సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పాంగాంగ్ సో చెరువు అని రాయటం. పూర్తిగా తప్పు కాదు. అలాగని మనం యాక్చువల్గా పునరుక్తి చేస్తున్నాం, చెరువు అంటున్నాం. సో చివరాఖరు అని అంటాం కదా కొన్నిసార్లు. చివరంటేనే ఆఖరు, చివరాఖరు అంటే పునరుక్తి. అదే రకమైనటువంటి పని మనము ఇక్కడ పాంగాంగ్ సో చెరువు అంటాం. నిజానికి మనం చేయవలసిందే పాంగాంగ్ చెరువు అని రాయాలి. సో అంటే చెరువు అని 1-2 సార్లు మనం పాఠకుడికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో అన్న పదము వాడడానికి బదులు చెరువు అని వాడేయచ్చును. ఇది కూడా ఒక అనువాద పద్ధతి. కాబట్టి మన దగ్గర 3 రకాల పద్ధతుల్లో ఈ పాంగాంగ్ సో అన్నటువంటి పదాన్ని మనం అర్థం చేస్తాం. అక్కడ పాంగాంగ్ సో చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు పక్కన కొండలు ఉన్నాయి. దాదాపు 16-17 వేల అడుగుల ఎత్తు ఒక్కసారిగా ఎక్కేటటువంటి కొండలు ఉన్నాయి. ఆ కొండ అలా దిగుతూ వచ్చి ఈ పాంగాంగ్ సో చెరువులోకి చొచ్చుకొస్తాయి. ఈ చొచ్చుకొచ్చే ప్రాంతాలను ఫింగర్స్ అంటారు.
ఫింగర్స్ అంటే మనం తెలుగులో చాలా సులువుగా వేళ్ళు అని అనువాదం చేయవచ్చు. అయితే పాంగాంగ్ కొండ యొక్క వేళ్ళు అని రాశారనుకోండి, ఆ కొండకి చెందినటువంటి వేళ్ళు 4వ వేలు వరకు భారతదేశం అధీనంలో ఉంది, నా 5వ వేలు నుంచి చైనా అధీనంలో ఉంది. ఈ పాంగాంగ్ చెరువు ఉత్తరాన ఉన్నటువంటి కొండల్లో 4వ వేలు వరకు భారతదేశము, 8వ వేలు వరకు 4 నుంచి 8వ వేలు వరకు చైనా అని చెప్పి మనం అనువాదం చేసామనుకోండి, ఇది సరిగ్గా ఉండదు. ఈ కొండలను వేళ్ళు ఫింగర్స్ అని ఆర్మీ భాషలో చెప్తారు. ఇలాగా చొచ్చుకొచ్చినటువంటి ప్రదేశము ఇలా 8 చోట్ల చొచ్చుకొచ్చింది, వీటిని ఫింగర్స్ అంటారు. ఈ వివరణ మనం ఇవ్వకపోతే కొండకు వేళ్ళేంటి అన్న ప్రశ్న పాఠకుడి మనసులో వస్తుంది. కాబట్టి అనువాదకుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఫింగర్ 1, ఫింగర్ 2, ఫింగర్ 3, ఫింగర్ 4 ఇలాగ ఏదైతే వర్ణన చేస్తున్నారో, ఈ వర్ణన చేసి కొంత వివరణ ఇచ్చి కొంత విస్తృతీకరించి విశదీకరించి సందర్భీకరించకపోతే పాఠకుడికి అర్థంగా ఫింగర్ అని ఎందుకు పేరు పెట్టారన్న ప్రశ్న వస్తుంది. సో అక్కడ సైనిక భాషలో సైనికులు వీటిని ఫింగర్స్ అని అంటారు. ఇవి ఫింగర్స్ అని ఎందుకు అంటారు అన్నట్లయితే, శాటిలైట్ ఇమేజెస్లో కనుక మనం చూసినట్లయితే, ఆకాశం నుంచి చూసినట్లయితే అవి నది లోపలికి ఒక పక్షి యొక్క వేళ్ళు చొచ్చుకుపోయినట్లుగా ఉంటాయి కాబట్టి ఇది చెప్పారు. కాబట్టి ఇక్కడ అనువాదంతో పాటు వివరణ అవసరమవుతుంది, కాంటెక్స్చువలైజ్ చేయవలసిన అవసరం అవుతుంది, కొంత విస్తృతీకరించవలసిన అవసరం వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనదనమాట. కాబట్టి లడాఖ్కి సంబంధించిన వార్తల్ని మీరు కనుక అధ్యయనం చేస్తే పత్రికల్లో కొన్ని సందర్భాల్లో గ్రాఫిక్స్ ద్వారా ఈ కొత్త పదాలు ఏవైతే మనకి ప్రాచుర్యంలోకి వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చింది మీకు కనిపిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను చూశాను, మిగతా తెలుగు పత్రికల్లో కూడా కొన్ని పత్రికల్లో వచ్చి ఉంటుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను. ఈ వివరణలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది భాగవత స్టైల్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అని మనం అనుకోవచ్చు. అంటే ఎంత ఉందో అంత తూచా తప్పకుండా ఇవ్వడము ఒక శైలి అనువాదము. రెండవది అవసరమైన చోట పాఠకుడికి అర్థం కావడం కోసము సందర్భీకరించటము, విస్తృతంగా విశదీకరించి చెప్పడం అనేది ఏదైతే ఉందో ఈ పనిని కూడా అనువాదకుడు చేయవలసి ఉంది. ముఖ్యంగా కొత్త వార్తలు వచ్చినప్పుడు, మార్కెట్లో బ్లడ్ బాత్ అయింది అని చెప్పేసి వచ్చిందనుకోండి, బ్లడ్ బాత్ అన్న పదము ఎంత పాపులర్ అవుతుందంటే దాన్ని మనము రక్తపాతం అయిపోయింది, లేకపోతే మార్కెట్ నెత్తురు కక్కుకుంది, ఈ రకమైనటువంటి అనువాదాలు చేస్తే సరిపోదు. కాబట్టి బ్లడ్ బాత్ అన్న పదాన్ని మనము వివరించవలసి ఉంటుంది. రెపో రేట్ ఉదాహరణకి, రెపో రేట్ అన్న పదానికి మనం తెలుగులో అనువాదం చేయవచ్చును, అట్ ద సేమ్ టైం మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాన్సెప్ట్ రెపో రేట్ అని రాసేస్తుంటాం, ఆ కాన్సెప్ట్ని మనం వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బిజినెస్ న్యూస్ చూసే ప్రతి పాఠకుడికి బిజినెస్ తెలియాలని లేదు. కాబట్టి ఇది మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రెండవ శైలి అనువాదము ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు శైలులు మనకి జర్నలిజంలో అవసరం వస్తాయి. అనువాదకులుగా, ముఖ్యంగా జర్నలిస్టులుగా మనము నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వార్తల్ని అనువాదం చేయవలసి వచ్చిన సమయంలో ఈ రెండు స్టైళ్ళని మనము ఉపయోగించవలసి వస్తుంది. ఎప్పుడు ఏ స్టైల్ని ఉపయోగించాలన్నది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్లీ మన విచక్షణ మీద, మన జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనము దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనువాదం క్లాసులో మీకు ఒక క్లాసిక్ ఒక అనువాద శైలికి సంబంధించి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ చిన్న పుస్తకం 16 పేజీల పుస్తకం ఇది. దీని పేరు ఇంగ్లీష్లో ద సాంగ్ ఆఫ్ సన్యాసి. అంటే సన్యాసి మనోభావన ఎలా ఉండాలి, సమాజం కోసము సర్వస్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉండాలి, అతని ముందు వచ్చేటటువంటి రకరకాల ప్రలోభాలు, ఆకర్షణల్ని తట్టుకుని అతను ఎలా నిలబడాలి, ఆత్మ యొక్క అమరత్వం విషయంలో కానీ, ఆత్మ పరమాత్మలో విలీనం కావడం విషయంలో కానీ అతని ఆలోచనలు ఏ రకంగా ఉండాలని చెప్పేటటువంటి పాట ఇది. దీన్ని స్వామి వివేకానంద రాశారు. రామకృష్ణ మఠాన్ని స్థాపించిన తరువాత తన మఠంలో సన్యాసులుగా వచ్చినటువంటి వాళ్లకు మార్గదర్శకంగా 13 పద్యాలను ఆయన ఇంగ్లీష్లో రాశారు స్వామీజీ. దీనిని తెలుగులో అనువాదం చేశారు. ఎవరు అనువాదం చేశారు? విశ్వనాథ సత్యనారాయణ గారు అనువాదం చేశారు. విశ్వనాథ సత్యనారాయణ అనగానే కొందరు ఇలా ముక్కు ముడుచుకుంటారని నాకు తెలుసును. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం అర్థం కాదని, చాలా కఠినంగా ఉంటుందని చాలామంది భావిస్తారు.
అది వాస్తవం కాదు. మొదటి 5-6 పేజీల వరకు మీరు గనక పట్టుబట్టి చదివితే ఆ తర్వాత మీకు అద్భుతమైనటువంటి సాహిత్యము, బహుశా భారతీయ చరిత్రలో ఎవరూ స్పృశించనటువంటి అంశాలను, ఎవరూ చేయనన్ని ప్రయోగాలను ఆయన చేశారు. అయితే నా లక్ష్యం విశ్వనాథ సత్యనారాయణ గారిని పొగడటం కాదు, కానీ తెలుగు సాహిత్యం మీద సీరియస్గా అధ్యయనం చేయాలనుకున్న వాడు విశ్వనాథను చదవకుండా కనుక తెలుగు సాహిత్యం చదివానని చెప్పుకుంటే వాడు కరోనా టైంలో పాస్ అయిన 10వ తరగతి పాస్ అయిన విద్యార్థితో సమానం. ఎందుకంటే పరీక్ష ఎదుర్కోని విద్యార్థి. కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ చాలా గొప్ప కవి. చాలామందికి తెలియని విషయం కూడా ఉంది. 1924లో ఆయన గే అండ్ లెస్బియన్ రిలేషన్స్ మీద ఒక కథ రాశారండి. 1924లో గే అండ్ లెస్బియన్ రిలేషన్స్, ఈరోజు ఎల్జీబీటీ, లెస్బియన్స్, గే, ట్రాన్స్జెండర్స్ అండ్ తర్వాత బైసెక్షువల్స్ గురించి ఈరోజు అమెరికా ఇవన్నీ మాట్లాడుతున్నాయి, పాశ్చాత్య దేశాలు మాట్లాడుతున్నాయి, గే పరేడ్స్ నిర్వహిస్తున్నాయి. 1924లో ఆయన అదియును ఒక విధము అనేటటువంటి కథ రాశారు. ఈ కథ ఇట్ డిస్కసెస్ గే అండ్ లెస్బియన్ రిలేషన్స్. అంతకాలానికి ముందున్నటువంటి రచయిత. దయచేసి కొంత కఠినం అనిపించిన ఆయన రచనల్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ అనువాదము, ఈ సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అనే దాన్ని విశ్వనాథ సత్యనారాయణ యతి గీతము అనే పేరుతో అనువాదం చేశారు. యతి గీతం, యతి అంటే సన్యాసి, యతి గీతము అనే పేరుతో ఆయన అనువాదం చేశారు. 13 పద్యాలు. ఆయన అద్భుతమైనటువంటి రచనలలో ఇవి కూడా ఉన్నాయి. ఈ అనువాదం ఎలా జరిగింది? ఇదొక ఆసక్తికరమైనటువంటి కథ. ఒకసారి ఆయన మెడ్రాస్ రైల్వే ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఏదో రికార్డ్ చేయడానికి వెళ్ళారు. ఒక ప్రసంగాన్ని, లేకపోతే ఒక సాహిత్యపరమైనటువంటి ప్రసంగాన్ని రికార్డ్ చేయడానికి వెళ్ళారు. అదే సమయానికి అక్కడ నిర్వికల్పానందజీ అనేటటువంటి రామకృష్ణ మఠానికి చెందినటువంటి సన్యాసి కలిశారు. ఆయన పూర్వాశ్రమంలో స్వామీజీ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుల్లో ఎన్టీ రామారావు కూడా ఉన్నారు. అలాగే ఈ స్వామీజీ కూడా విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు. ఆయన గురువుగారు కలిసిన తర్వాత కాసేపు నమస్కారం అది పెట్టుకున్న తర్వాత గురువుగారు ఇలా ఒక సాంగ్ ఆఫ్ ది సన్యాసి అని ఉంది, ఈ సాంగ్ ఆఫ్ ది సన్యాసిని మీరు మాత్రమే తెలుగులోకి అనువాదం చేయగలరు, దయచేసి అనువాదం చేయండి అన్నారు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ సరే చేద్దాము, నీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉందా అని అన్నారు. ఉంది అన్నారు. అయితే అప్పటికప్పుడు మెడ్రాస్ ఆకాశవాణి అంటే చెన్నై ఆకాశవాణి రేడియో స్టేషన్లో ఒక చెట్టు కింద కూర్చుని ఆయన ఇంగ్లీషులో పదాన్ని కవితని చెప్పడం, ఒక పద్యాన్ని చెప్పడము, ఈయన దానికి అనువాదం రాయటం. ఛందోబద్ధమైనటువంటి సీసపద్యాలు, ఆ తర్వాత ఉత్పలమాలలు, ఇటువంటివి ఛందోబద్ధమైనటువంటి దానిలో దీన్ని అనువాదం చేశారు. అనువాదము ఛందస్సు యొక్క సంఖ్యలలో బంధింపబడి అనువాదం, అంటే పరిమితులకు లోబడినటువంటి అనువాదం ఇది. కాబట్టి దీనిలో నేను ఒక్క పద్యం మాత్రం మీకు నేను దాని అనువాదానికి సంబంధించి మీకు ఒక్క కవిత మీకు చూపిస్తాను. ఇంగ్లీష్లో ఒరిజినల్ స్వామి వివేకానంద రాసింది. దెర్ ఈజ్ బట్ వన్ అంటే ఒక్కరే ఉన్నారు. ఎవరు? ద ఫ్రీ, ద నోవర్ సెల్ఫ్. పూర్తిగా స్వేచ్ఛతో విముక్తుడైనటువంటి వాడు, అన్నీ తెలిసిన వాడు ఆత్మ, దేవుడు అనమాట. విదౌట్ అ నేమ్, విదౌట్ అ ఫార్మ్ ఆర్ స్టెయిన్. అతనికి పేరు లేదు, అతనికి రూపు లేదు, అతనికి మచ్చ లేదు. ఇన్ హిమ్ ఈజ్ మాయా డ్రీమింగ్ ఆల్ ద డ్రీమ్. ఆయనలోనే మాయ ఉంది, ఆ మాయ నిత్యము కలకంటుంది. ద విట్నెస్, హీ అపియర్స్ యాజ్ నేచర్ అండ్ సోల్. ఆయనే అన్నిటికీ సాక్షి, ఆయనే ప్రకృతిగా ఆత్మగా మన ముందుంటాడు. దానిని తెలుసుకోవో, ధైర్యంతో కూడినటువంటి, ధైర్యంగా తిరిగేటటువంటి ఓ సన్యాసి, దాన్ని తెలుసుకో, ఓం తత్సత్ అను అని అన్నారన్నమాట. దీన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు పద్య రూపంలో చేసిన అనువాదము. నీవు స్వతంత్రుడవి ఒకరుండవు, నీవు జ్ఞాతవు మరి నీవు నీవ, నీవు నిరాకారుడీవు అకలంకుడవును, నామరహితుడవును, త్వదీయ సంకల్పజన్యమీ అఖిల ప్రపంచమీ అఖిలంబునకు నీవయగుదు సాక్షి. వట్టి నీ నుండి మాయా మార్గమును దోచు
నట్టి ఈ అఖిలమ్ము నరసికొమ్ము తెలిసికో ధీర సన్యాసి తెలిసికొమ్ము ఆత్మకృతమైన ఎట్టి కావ్యంబునందు తగులుకొన్నట్టి కవిబోలె తగులుకొనక ప్రణవ పర్యాయ జప సుధాప్లవము గొనుము. ఇది పద్యము. దీనిలో మీరు ఈ అనువాదాన్ని గమనించినట్లయితే ఆత్మకృతమైన ఎట్టి కావ్యమునందు తగులుకొన్నట్టి కవిబోలె తగులుకొనక ఒరిజినల్లో లేదు. స్వామి వివేకానంద రాసినటువంటి ఒరిజినల్ లేదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ అనువాదం చేస్తున్నప్పుడు కవులు సర్వసాధారణంగా చేసేటటువంటి పొరపాటును కూడా ప్రస్తావిస్తూ ఈ ఇంగ్లీషులో ఉన్నటువంటి కవితలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావన, అంటే తను సృష్టించుకున్నటువంటి మాయాజాలంలో తానే తిరుగాడుతూ ఉండే తత్వాన్ని వివరిస్తూ ఈ కొత్త అంశాన్ని జోడించారు, విస్తృతీకరించటము. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ రకంగా 13 పద్యాలను ఆయన బోధించారు, అనువాదం చేశారు, అప్పటికప్పుడు అనువాదం చేశారు. చాలా చిన్న పుస్తకం ఇది. విశ్వనాథ సత్యనారాయణ చేసినటువంటి అనువాదాల్లో చాలా అద్భుతమైనటువంటి అనువాదాల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటారు. కాబట్టి అనువాదకుడికి పద సామర్థ్యం ఎంత ఉండాలి, ఏది విస్తృతీకరించాలో ఎలా తెలిసి ఉండాలి, ఏ అంశం దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని కాంటెక్స్చువలైజ్ చేయాలో లేకపోతే దాన్ని ప్రస్తుత సందర్భంలో చేయాలి, ఇవన్నీ కూడా జడ్జిమెంట్కి సంబంధించినటువంటి విషయాలు. అంటే అనువాదకుడు తనకు తాను జడ్జిమెంట్ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. చాలా సందర్భాల్లో అనువాదం చేసే వ్యక్తి అందులో ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు, కానీ భావార్థాన్ని అర్థం చేసుకుని నేను ఏ గ్రూప్ కోసమైతే ఇది రాస్తున్నానో ఆ గ్రూప్కి ఇది అర్థం కావాలన్నట్లయితే దీన్ని నేను ఏ రకంగా విస్తృతీకరించాలి, దీన్ని కాంటెక్స్చువలైజ్ చేయాలన్నది మనము వివరించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల మనం చూసాము కొన్ని దేశాల్లో మశూచికం వచ్చింది. మశూచికం వచ్చినప్పుడు, మశూచికం అంటే మన తెలుగులో తెలుగు పాఠకుడికి మశూచి అని చెప్పే కన్నా కూడాను అమ్మవారు అని చెప్తే ఆటలమ్మవారు అని చెప్తే అర్థమవుతుంది. దాన్ని తెలుగులో అనువాదం చేసేటప్పుడు గ్రామీణ ప్రజలకు అర్థం కావాలన్నట్లయితే, ఎక్కువ మందికి అర్థం కావాలంటే ఆటలమ్మవారనో లేకపోతే ఈ పదం ఏదైతే వాడాలో ఇది అనువాదకుడి జడ్జిమెంట్. అనువాదకుడి యొక్క జడ్జిమెంట్ అనేది అత్యంత కీలకమవుతుంది. కాబట్టి అనువాదకుడు కేవలము అక్కడ ఉన్నది ఇక్కడికి అనువాదం చేసే వ్యక్తి మాత్రమే. అక్కడి నుంచి మూల భాష నుంచి అనువాద భాష వరకు కేవలము భావాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తి మాత్రమే కాదు, దానిని పాఠకుడి కోసము ఇంటర్ప్రిట్ చేసేటువంటి వ్యక్తి, అంటే విశదీకరించేటటువంటి వ్యక్తి, విశ్లేషించే వ్యక్తికి బాధ్యతను కూడా నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని మనము అర్థం చేసుకోలేకపోయినట్లయితే మనము సక్సెస్ఫుల్ ట్రాన్స్లేటర్స్ కాలేము. మంచి అనువాదకులు ఎప్పుడు కూడాను దీన్ని చేసి తీరవలసిందే. మంచి అనువాదకులు అన్నటువంటి వాళ్ళకి ఈ జడ్జిమెంట్ అనేది చాలా అవసరము. ఎక్కడ మనము సరిగ్గా ఎంత అనువాదం చేయాలో అంతే, ఏ పదానికి ఏ పదం పడాలో ప్రత్యామ్నాయ పదం ఆ రకంగా అనువాదం చేయాలి. ఎక్కడ మనము సందర్భీకరించాలి లేకపోతే విశదీకరించాలి లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ జడ్జిమెంట్ చేసుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుంది అనువాదకుడికి? ఇది సాధ్యమయ్యేది అనుభవం ద్వారా మాత్రమే. అనుభవం ద్వారా మాత్రమే. మనము నిత్యము అనువాదాన్ని అభ్యాసం చేస్తే మాత్రమే ఈ జడ్జిమెంట్ మనకు వస్తుంది. మనకి కాపీ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఏదో నేను వెళ్తాను అంటే అయ్యేది కాదు. కాబట్టి అనువాదాన్ని నిత్యము అభ్యసించటము చాలా అవసరము. ప్రతిరోజు ఒక పేజీ అనువాదం చేయటము, లేకపోతే 2-3 చేసినటువంటి అనువాదాన్ని 2-3 పత్రికల్లో ఒకే విషయాన్ని చేసినటువంటి అనువాదాన్ని విశ్లేషించటము, తద్వారా మన పదప్రయోగము మెరుగుపడుతుంది, మనకు ప్రత్యామ్నాయ పదాలు దొరుకుతాయి, మన పద సంపద సమృద్ధమవుతుంది. ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక అభివ్యక్తిని మనము అక్కడ రాయవలసి వచ్చినప్పుడు దానికి కావలసిన ప్రత్యామ్నాయ పదాలు మనకి తోస్తాయి. ఇవన్నీ సాధ్యం కావాలంటే కంటిన్యూస్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే జర్నలిస్టులు అందరూ ట్రాన్స్లేటర్స్ కాలేరు, కానీ ట్రాన్స్లేటర్లు అందరూ జర్నలిస్టులు కాలేరు, అదేవిధంగా జర్నలిస్టులు అందరూ గొప్ప ట్రాన్స్లేటర్లు కాలేరు. కాబట్టి నిత్య సాధన ద్వారా మాత్రమే మనము
నిత్యము అభ్యాసం చేయటం ద్వారా మాత్రమే, నిత్యము అనుశీలనం చేయటం ద్వారా మాత్రమే మనము అనువాద సామర్థ్యాన్ని మనము పెంపొందించుకోగలుగుతాం. దానికి మన యొక్క అస్త్రాలకు మనము పదును పెట్టగలుగుతాం. కాబట్టి నిత్యము అనువాదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన జడ్జిమెంట్ మెరుగుపడుతుంది. మన జడ్జిమెంట్ ప్రకారము పడవలసిన పదము, లేకపోతే చేయవలసిన అనువాదం చేయవలసినటువంటి విధానము, లేకపోతే ఎక్కడ విస్తృతీకరించాలి, ఎక్కడ విశదీకరించాలి, లేకపోతే ఎక్కడ సందర్భీకరించాలి అన్నటువంటి కళ మనకు పట్టుపడుతుంది. ఆ రకంగా చేయగలిగిన వాడు ద బెస్ట్ ట్రాన్స్లేటర్ అవుతాడు. అటువంటి అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్స్ మీరు చూడాలంటే పోతన భాగవతం చూడవచ్చును. వీటి ద్వారా మనం అనువాదం యొక్క సైకాలజీని, అనువాదకుని యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకోగలుగుతాం. అనువాదకుడు మూల భాష, తన పాఠకుడు వీళ్ళిద్దరి మైండ్ సెట్ని అర్థం చేసుకోగలిగి వాళ్ళిద్దరినీ సాటిస్ఫై చేయగలిగినటువంటి వాడు, వాళ్ళిద్దరి యొక్క పనులకు పూర్తి న్యాయం చేయగలిగిన వాడు మాత్రమే నిజమైనటువంటి అనువాదకుడు. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుంటారని, నిత్యము అనువాదాన్ని అభ్యాసం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొక 15-20 రోజుల వరకు కనీసం లాక్డౌన్ ఉండేటటువంటి సూచనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ టైంలో కనీసం 1 గంట కేటాయించి రోజు అనువాదాలు చేయండి. చేసి దాన్ని పేపర్లో చేసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి మంచి స్టాండర్డ్ ఉన్నటువంటి పేపర్లో చేసిన అనువాదంతో పోల్చి చూసుకోండి. మీ తప్పుల్ని మీరే దిద్దుకోవచ్చును, మిమ్మల్ని మీరే మెరుగుపరుచుకోవచ్చును. మళ్ళీ తర్వాత క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. SMS తప్పనిసరిగా పాటించండి. సామాజిక దూరం లేదా భౌతిక దూరము, రెండవది మాస్క్ని ధరించటము, మూడవది సోప్ లేదా శానిటైజర్ని వాడటం. ఈ మూడింటిని పాటించి జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.